జింబాబ్వేపై సిరీస్ గెలిచినా వరుసగా ఐర్లాండ్, ఇంగ్లాండ్లపై టీ20 సిరీస్లు కోల్పోవడంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ 3 సిరీసుల్లో భారత్ జట్టు ఫీల్డింగ్ తీవ్ర విమర్శలకు గురైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ బీసీసీఐ జట్టు యాజమాన్యానికి కీలక సూచనలు చేశారు. జట్టులో సగటు స్థాయి ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లకు ఇకపై చోటు కల్పించొద్దని, అలాంటి ఆటగాళ్లను ధైర్యంగా జట్టు నుంచి తప్పించాలని సన్నీ చెప్పుకొచ్చారు. ఒక కెప్టెన్ 3 లేదా 4 బలహీన ఫీల్డర్ల కోసం ప్రత్యేక ఫీల్డింగ్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు. ఒక ఆటగాడు సగటు స్థాయి ఫీల్డర్ అయితే అతనికి జట్టులో స్థానం ఉండకూడదు. అలాంటి ఆటగాళ్లకు డోర్ ద్వారం చూపించి వెళ్లిపోండి అని చెప్పాలి. బంతి వారి వైపు వెళ్లకూడదని కెప్టెన్ ప్రత్యేకంగా ఫీల్డింగ్ అమర్చాల్సిన పరిస్థితి రావడం సరైంది కాదు. సగటు స్థాయి ఫీల్డర్లకు భారత్ జట్టులో చోటు ఇవ్వొద్దు అని గవాస్కర్ స్పష్టం చేశారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో వరుస సిరీస్ పరాజయాల అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ ప్రస్తుతం అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే జట్టు తన లోపాలను నిజాయితీగా విశ్లేషించుకొని వాటిని సరిదిద్దుకునే దిశగా చర్యలు తీసుకోవాలి. బ్యాటర్లు తమ ఇమేజ్ ను నిలబెట్టుకునేందుకు కాకుండా పరిస్థితికి అనుగుణంగా ప్రతి బంతిని అంచనా వేసి ఆడాలి. టీ20 ఫార్మాట్ లో తరచూ భారీ షాట్లు ఆడాల్సి వచ్చినా వన్డేల్లో మాత్రం కాస్త సమయం తీసుకుని ఇన్నింగ్స్ ను నిర్మించుకునే అవకాశం ఉంటుంది అని గవాస్కర్ చెప్పారు. ఐపీఎల్లోని చిన్న బౌండరీలు కూడా భారత బ్యాటర్లకు ఇబ్బంది కలిగిస్తున్నాయని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. భారతదేశంలోని ఫ్లాట్ పిచ్లతో పాటు చిన్న బౌండరీల కారణంగా మిస్ హిట్లు కూడా సిక్సర్లుగా మారుతున్నాయి. కానీ ఇంగ్లాండ్ వంటి దేశాల్లో పెద్ద బౌండరీల కారణంగా అదే షాట్లు క్యాచ్లుగా వెళ్తున్నాయి. విదేశీ పరిస్థితుల్లో విజయవంతం కావాలంటే బ్యాటర్లు తమ ఆట తీరును పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి అని సన్నీ సూచించారు. టీమిండియా మళ్లీ విజయాల బాట పట్టాలంటే ఫీల్డింగ్ ప్రమాణాలను పెంచడంతో పాటు బ్యాటింగ్లో ఓర్పు, సరైన షాట్ ఎంపిక, విదేశీ పరిస్థితులకు అనుగుణంగా ఆడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.